హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఏం కర్రీయో చెప్పుకోండి. సండే స్పెషల్ కీమా కర్రీ ఫ్రెండ్స్, కీమా టమాటా. చూడండి, దీని గురించి అయితే ఫస్ట్ మనము ఒక పావు కేజీ ఆనియన్ పెద్ద సైజువి 4 కట్ చేసి శుభ్రంగా కడుక్కొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసిన తర్వాత బాగా వేడెక్కిన తర్వాత అందులో మనము ఫస్ట్ ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము కీమా ఒక హాఫ్ కేజీ కీమా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసి ఒక 7-8 టైమ్స్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసి నీట్గా కడుక్కున్న తర్వాత ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం కీమా వేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత అందులో మనము ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని కలపాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత అందులో మనము ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని హై ఫ్లేమ్ మీదే ఒక 5 మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఇంట్లో నూరి పెట్టుకుంది ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మీరేమేమి చేసుకున్నారు సండే రోజైతే స్పెషల్ చెప్పండి. మేమైతే ఇంకా ఫిష్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా విలేజ్లో చెరువులు ఉంటాయి కదా, అక్కడ ఫిష్ పట్టలేరు ఈరోజు, అందుకే ఇంకా కీమా చేసాము. ఇప్పుడు మనము ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేశాను. ఇది బాగా హై ఫ్లేమ్ మీదే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా కలర్ మారే వరకు, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మూత పెట్టకుండా ఒక 10 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు, కారం కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము ఇలాగే మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలాగే కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ మూత పెట్టకుండా ఇలాగే పెట్టేసేయాలి. మొత్తము ఇప్పుడే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకు కొంచెము స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. వాటర్ వేసిన తర్వాత మనము ఇంత బాగా ఫ్రై చేయలేము. చూడండి, కొంచెం కలర్ కూడా మారింది, ఆయిల్ కూడా కొంచెము మనకు పైకి వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా, ఇంకా వాటర్ వేయకపోతే కొంచెము ఉడకదు. అందుకే ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి మనము ఒక 5-6 విజిల్లు వచ్చే వరకు పెట్టేసేయాలి ఫ్రెండ్స్. కడాయిలో కూడా చేయొచ్చు, కానీ నేను ఇంకా ఫస్ట్ టైం కుక్కర్లో ట్రై చేస్తున్నాను. ఇంకా ఇలాగే మనము వాటర్ వేసి ఉడికిన తర్వాత ఒక 6 విజిల్లు పెట్టేసి, చూడండి ఎక్కువ వేయద్దు, ఒక 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది మనకు ముక్కలు మునిగే వరకు. మూత పెట్టేసి 6 విజిల్లు పెట్టేసేయాలి. దాని తర్వాత మనము ఇందులో ఇంకా ఒక 4 చిన్న సైజ్ టమాటాలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పావు కేజీ అనుకోండి టమాటాలు కట్ చేసి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, టమాటా కట్ చేసుకునే వరకు మనకైతే 5-6 విజిల్లు వచ్చేసినాయి. ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఈ కర్రీలో వేసుకోవాలి ఫ్రెండ్స్, కీమాలో. చూడండి, ఎక్కువ వేయద్దు, ఒక 3-4 చిన్న సైజ్ టమాటాలు, ఒక కొత్తిమీర కట్ట వేసి తర్వాత ఇందులో మనము ఇంకా రుచి గురించి ఫ్లేవర్ బాగా వస్తుంది, కొంచెం ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే చూడండి ధనియా పౌడరు మరియు కొంచెం అంటే కొంచెం పావు టీ స్పూన్ అంతా గరం మసాలా, ఎక్కువ కూడా వేసుకోవద్దు మసాలాలు, ఫ్లేవర్ గురించి చాలా బాగుంటుంది. ఇంకా కలిపి కొంచెం ఇందులో నేను ఇంకా సాల్ట్ టేస్ట్ చేసి చూశాను, కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం కలిపేసి ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం మనకు ఇంకా గ్రేవీ ఉండాలి కదా వడ్డించడానికి. మరీ థిక్గా కాకుండా పల్చగా కాకుండా కొంచెము మీడియంగా ఉండడానికి నేను ఇందులో అయితే ఒక ఇంకా
ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకా 2 విజిల్లకు పెట్టేశాను ఫ్రెండ్స్. పొయ్యి మీద మూత పెట్టేసి చూడండి, గుమగుమలాడే టేస్టీ కీమా టమాటా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుంది కర్రీ రెడీ అవుతుంటే. ఇంకా వేడి వేడి అన్నంలో మనము వడ్డించుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు. ఒక 2 విజిల్ వచ్చిన తర్వాత మనము అలాగే మూత పెట్టేసి కొద్దిసేపు తర్వాత తీసేయాలి. చూడండి, ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసి ఎంత కలర్ఫుల్గా ఉందో. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. రండి ఫ్రెండ్స్, ఇంకా సండే రోజు తినేద్దాం వేడివేడిగా. రోటీలో అయినా బాగుంటుంది, వైట్ రైస్లో, పుల్కా, చపాతీ ఎందులో అయినా తినొచ్చు ఫ్రెండ్స్. బగారా రైస్లో, కానీ వైట్ రైస్లో అయితే చాలా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, ఇంకా తినేద్దాము. మీరేమేమి చేసుకున్నారో కామెంట్ పెట్టండి, ఓకేనా? మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో ఏ కర్రీస్ అంటే మీకు ఇష్టమో కామెంట్లో తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.